ప్రభునందు ప్రియులైన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని సన్నిధిలో అనుదిన వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి సామెతల గ్రంథము 4వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుదాం. ఉపదేశమును విడిచిపెట్టక దాన్ని గట్టిగా పట్టుకొనుము, అది నీకు జీవము గనుక దాన్ని పొందియుండుము. దేవుని వాక్యం ఈరోజు మనతో మారు గట్టిగా పట్టుకోవాలి. దేన్ని మనం గట్టిగా పట్టుకోవాలి? మన అనుదిన మన జీవితంలో మనం చాలా వాటిని గట్టిగా పట్టుకుంటూ ఉంటాం. వాస్తవంగా మనం గట్టిగా పట్టుకునే దాన్ని బట్టే ఆధారపడి ఉంటుంది. అనగా కొన్ని సందర్భాల్లో మన జీవితంలో ఒక వస్తువును పట్టుకునే విధానం, ఒక్కొక్క వస్తువును పట్టుకునే విధానం ఒక్కొక్క రీతిగా ఉంటుంది. ఒక గాజు పాత్రను మనం పట్టుకునేటప్పుడు దాన్ని పట్టుకునే విధానం వేరుంటుంది. ఎందుకంటే మనం పట్టుకునే దాన్ని బట్టి అది ఆధారపడి ఉంటుంది. ఒక బంగారాన్ని పట్టుకున్నప్పుడు దాన్ని పట్టుకునే విధానం చాలా వేరుగా ఉంటుంది. బంగారం చాలా గట్టిగా పట్టుకుంటాం, ఎందుకంటే ఎక్కడ మిస్ అవ్వకుండా, అది ఎక్కడ పోకుండా దాన్ని పట్టుకునే విధానం వేరుంటుంది. డబ్బుని చాలా గట్టిగా పట్టుకుంటాం, ఎందుకంటే అది కూడా మనకు దూరం కాకూడదు. అది చాలా జాగ్రత్తగా మనం గట్టిగా పట్టుకుంటాం వాటిని. అనగా మనం పట్టుకునే వస్తువుని, ఒక్కొక్క వస్తువుని ఒకే రీతిగా మనం పట్టుకుంటాం. ఒకే వస్తువుని ఒక్కొక్క పద్ధతిలో మనం పట్టుకోవడానికి ట్రై చేస్తాం. కొన్ని వస్తువులు మనం చేతిలో ఒక బొక్కును పట్టుకోవాలంటే చాలా టేక్ ఈజీగా పట్టుకుంటాం, సింపుల్గా పట్టుకుంటాం, ఎందుకంటే దాన్ని పట్టుకునే విధానం వేరు. అలాగే మన బ్రతుకులో, మన జీవితాల్లో వాక్యం బోధిస్తుంది. జ్ఞాని అయిన సొలొమోను చెబుతున్నాడు, మనం గట్టిగా పట్టుకోవాలంటే దేన్ని పట్టుకోవాలి అంత గట్టిగా అంటే ఉపదేశమును విడిచిపెట్టక దాన్ని గట్టిగా పట్టుకో అని వాక్యం మనకి బోధిస్తుంది. మనం దేవుని యొక్క ఉపదేశాన్ని, అనగా దేవుని యొక్క వాక్యాన్ని మనం గట్టిగా పట్టుకునే వారమై ఉండాలి. ఎందుకంటే ఆ వాక్యమే మనల్ని నడిపించగలిగేది, ఆ వాక్యమే మనల్ని బ్రతికించగలిగేది, ఆ వాక్యమే మనకి నెమ్మది కలుగ చేయగలిగేది, ఆ వాక్యమే మన మార్గాల్లో మనకి వెలుగును ఇవ్వగలిగేది. ఆ వాక్యమై ఉన్నదే మనం నమ్మి ఆరాధించే దేవుడు గనుక ఆయన ఉపదేశాన్ని నిజంగా మనం పట్టుకున్నాం. ఈరోజు మనం సంఘాలకు వెళుతున్న దేవుడు అనేక సందర్భాల్లో అనేక రీతులుగా అనేక రకాలుగా మనతో దేవుడు మాట్లాడుతూనే ఉంటాడు. ఏదైతే దేవుని వాక్యం, ఉపదేశం దేవునితో మాట్లాడుతున్నాడో దానినే ఉపదేశం అంటారు. నీకు దేవుడిచ్చిన ఉపదేశాన్ని నువ్వేం చేయాలి? గట్టిగా పట్టుకోవాలి. నీ జీవితం మారాలన్నా, నీ బ్రతుకు మారాలన్నా, నీ పరిస్థితులు మారాలన్నా, నీ మనస్సు మారాలన్నా, నీ స్థితిగతులు మారాలన్నా దేవుని వాక్యాన్ని మనం గట్టిగా పట్టుకునే వారమై ఉండాలి. ఆ దేవుడిచ్చిన వాగ్దానమునైనా, దేవుడిచ్చిన ఉపదేశాన్ని అయినా, దేవునితో మాట్లాడిన ఆ మాటను నువ్వు గట్టిగా పట్టుకోగలిగితే అదే నీ జీవితాన్ని అద్భుతమైనటువంటి రీతిగా నడిపించగలుగుతుంది. ఎందుకంటే మన దేవుడు వాక్యమై ఉన్న దేవుడు ఆయన. అందుకే దేవుడు చాలా సందర్భాల్లో నా కుమారుడా, నా ఉపదేశం అంగీకరించు, నా ఉపదేశం ఆలకించు అని దేవుడు అనేక సందర్భాలలో తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే ఉపదేశమే మన జీవితాల్లో వెలుగుకరంగా చేసేది. ఈరోజు లోకంలో ఎన్నో మాటలు వింటాం, ఎన్నో ఉపదేశాలు మనం వింటాం, ఎన్నో పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం, కానీ ఏవి కూడా మన జీవితంలో కార్యం చేయలేవు. దేవుని ఉపదేశము మన జీవితాన్ని మార్చగలుగుతుంది. అంతటి ప్రభావం, అంతటి శక్తి దేవుని ఉపదేశానికి, దేవుని వాక్యానికి తప్ప ఈ లోకంలో ఇంకా దేనికి కూడా లేదు అని మనం నిస్సందేహంగా చెప్పొచ్చు. కానీ ఈరోజు నిజంగా నువ్వు విన్న వాక్యాన్ని, దేవునితో ఇచ్చిన ఉపదేశాన్ని నిజంగా నువ్వు గట్టిగా పట్టుకుంటున్నావా? చాలామంది ఈరోజు సంఘాలకు వెళుతూ కూడా విన్న వాక్యాన్ని వెంటనే విడిచిపెట్టి వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఉపదేశం విని కూడా వెంటనే దాన్ని మరిచిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. దాన్ని పట్టించుకునేటువంటి వారు చాలామంది ఉన్నారు. కానీ ఈరోజు నీవు దేవుని ఉపదేశాన్ని గట్టిగా పట్టుకునే క్రైస్తవుడిగా, క్రైస్తవురాలిగా నీవు ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఎందుకంటే వాక్యం నీ జీవితంలో కార్యరూపం దాల్చుతుంది కనుక, ఆ వాక్యం నీ జీవితంలో కార్యం జరిగిస్తుంది కనుక, ఆ వాక్యమై ఉన్న దేవుడే నీ జీవితంలో పని చేస్తాడు కనుక, ఆ దేవుడే నీలో పని చేయాలంటే ఆయన ఇచ్చిన ఉపదేశం నువ్వు అంగీకరించాలి. నువ్వు దాన్ని హృదయంలో భద్రపరుచుకోవాలి, దాన్ని గట్టిగా నువ్వు పట్టుకుని ఉండాలి. అప్పుడే అది నీ జీవితంలో కార్యం జరిస్తుంది. ఎందుకంటే ఈరోజు అనేక మంది మహామహులు, గొప్ప గొప్ప వాళ్ళు ఈరోజు ప్రపంచాన్ని తల్లకిందులు చేసేటువంటి వారందరూ కూడా ఎందుకు వారు ప్రపంచాన్ని తల్లకిందులు చేశారో తెలుసా? దేవుని ఉపదేశాన్ని గట్టిగా పట్టుకున్నారు కనుక. అనేక మంది గొప్ప గొప్ప వాళ్ళే ఈ లోకంలో అనేక గొప్ప కార్యాలు చేశారు. ఎందుకు అంటే వారు దేన్ని పట్టుకున్నారు?
దేవుని ఉపదేశాన్ని గట్టిగా పట్టుకొనగలిగారు కనుక నువ్వు పట్టుకున్న దాన్ని బట్టే నీ జీవితంలో కార్యం జరుగుతుంది. కనుక నువ్వు దేన్ని గట్టిగా పట్టుకుంటున్నావు? లోకాన్న, డబ్బున, బంగారాన్న, ఈ లోక సంబంధించిన పరిస్థితున్న, దేవుడు నీకు ఇచ్చిన ఉపదేశాన్న దేన్ని నువ్వు పట్టుకోగలుగుతానికి ఇష్టపడుతున్నావు? ఒకసారి ఆలోచించు. కనీసం ఈ రోజు నుంచి అయినా ఆయన నీకు ఇచ్చే ఉపదేశాన్ని గట్టిగా పట్టుకునే స్థితి నీకుంటే అది నిన్ను ఎక్కడైనా, ఎప్పుడైనా, ఎలాగైనా నిన్ను నడిపించగలుగుతుంది. ఆయన ఉపదేశం అది మాత్రమే మనకి అవసరం. దాన్ని సంపాదించుకోవడానికంటే అవసరమైతే మన దగ్గరున్న డబ్బంతా ఖర్చు పెట్టొచ్చని వాక్యం చెబుతుంది. దాన్ని సంపాదించుకోవడానికి మనకున్నటువంటి సమస్తాన్ని కూడా వెచ్చించవచ్చు. మనకున్న బంగారం, డబ్బు, వెలగిన వాటిని కూడా అమ్మేసైనా దేవుని జ్ఞానాన్ని, దేవుని ఉపదేశాన్ని మనం సంపాదించుకోవాలని వాక్యం బోధిస్తుంది. అలా దేవుని వాక్యం కొరకు నువ్వేమైనా చేయగలుగుతున్నావా? ఉపదేశాన్ని పొందుకోవడానికి ఏమైనా ప్రయాసపడగలుగుతున్నావా? కష్టపడగలుగుతున్నావా? ఏవైనా వదులుకోగలుగుతున్నావా? ఈ ఉపదేశాన్ని పట్టుకోవడానికి కొన్నిటిని మనం వదులుకోగలగాలి. అన్నిటిని వదులుకోగలిగితేనే దీన్ని పట్టుకోగలవు. కనుక ఉపదేశాన్ని, దేవుని వాక్యాన్ని గట్టిగా పట్టుకునే కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. పరిశుద్ధమైన తండ్రి, నీకు వందనాలు ప్రభువా. ఈరోజు నీ సన్నిధిలో నిజమే ఈ లోకంలో మేము వేటినో అనేకమైన ఉదయం లేచిన దగ్గర అనేకమైన వాటిని మేము పట్టుకుంటూ ఉంటాం. కానీ వేటిని పట్టుకోవాలో గట్టిగా మన జీవితంలో నువ్వు మాకు నేర్పించావు. నీ ఉపదేశాన్ని, నీ వాక్యాన్ని మేము గట్టిగా పట్టుకునే స్థితి మాకు దయచేయండి నాయన. ఎందుకంటే నడిపించగలిగేది నీ వాక్యమే, బలపరచగలిగేది నీ వాక్యమే ప్రభువా. కనుక మా జీవితంలో అంత ఉన్నతమైన కార్యం చేసే నీ ఉపదేశమును మేము పొందుకుని దాన్ని గట్టిగా చేపట్టి ప్రభువా కడమట్టుకు, చివరి వరకు, అంతము వరకునైనా నీ ఉపదేశ ప్రకారంగా జీవించే ఆత్మీయ జీవితాలు ప్రతి బిడ్డకు దయచేసి కృప చూపించమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మక అన్యునో సహవాసం, ఆయన సన్నిధి, ఆదరణ సదాకాల మనకు, మన కుటుంబాలకు, సర్వలోకమున సాత్విక సంఘం అంతటికి తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్.